హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. రాష్ట్రంలో ఉద్యోగులు కార్మికుల వేతనం పెంపు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ నరసింహారావు, ఏవి నాగేశ్వరరావు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియ తిరిగి కొనసాగించవచ్చంటూ గురువారం సర్క్యులర్ మెమోను జారీ చేసిందని, దీనికోసం కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లు పట్టిందని తెలిపారు. 2023 అక్టోబర్ 21వ తేదీన విడుదల చేసిన జీవో 114 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మిగిలిన కాంట్రాక్టు ఉద్యోగులందరినీ కూడా వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వల్లే ఉద్యోగులు రెగ్యులరైజ్ కాలేదని పేర్కొన్నారు. కాబట్టి వారికి అప్పటి నుంచి ఎరియర్స్ను చెల్లించాలని, సర్వీసు కాలాన్ని పరిగణించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో పెట్టుబడిదారులకు ప్రయోజనాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న ఉత్సాహం ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలను కొనసాగించడంలో చూపించటం లేదని విమర్శించారు. కార్మికుల పని గంటలు పెంచటం, పని విస్తృతి పెంచటం, మహిళల చేత రాత్రిపూట పనిచేయటం వంటి కార్మిక చట్టాల మార్పులను కూటమి ప్రభుత్వం ఆగమేఘాల మీద చేసిందని పేర్కొన్నారు. ఇక పెట్టుబడిదారులకు ప్రయోజనాలు కల్పించడంలో చూపించిన వేగం 3 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మినిమం టైం స్కేలు అమలు చేయటంలో చూపించటం లేదని విమర్శించారు. ప్రైవేటు షెడ్యూల్డ్ పరిశ్రమల్లో పనిచేస్తున్న 50 లక్షల మంది కార్మికుల కనీస వేతనాలను పెంచడానికి మనసు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం పథకం, వెలుగు తదితర స్కీమ్ వర్కర్ల వేతన పెంపును ప్రచారం చేస్తుందని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో గతంలోనే లీగల్ ఒపీనియన్తో ఇచ్చిన జీవో 114 అమల్లో చూపలేదని పేర్కొన్నారు. ఇక సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించడంలో చూపలేదని తెలిపారు. రెగ్యులర్ ఉద్యోగులకు బకాయి ఉన్న 4 డిఏల అమలు, పిఆర్సీ చైర్మన్ నియామకం, ఐఆర్ చెల్లింపు వంటి అంశాల్లో నత్తనడకన నడుస్తుందని విమర్శించారు. ఇక ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.